achievements and the faculty position and your developments and our performance particular, sir, and how we are supplying the patient diet and the review of the sanitation and security and various income sources for the hospital and financial statement, AGS account statement and hospital requirements and ongoing work, sir, and action plan for the coming. Now, sir, so earlier it was a district hospital, sir. It was used to call to be RIMS Medical College Hospital in 2008, sir. And later on, by the year 2019, the government AP converted it into from the semi-autonomous to a complete government body, sir. So I'm separated into government medical college and government general hospital, sir. So there are two heads, principal and medical superintendent, sir. And now అంటే అన్ని వింగ్స్కి ఈక్వల్గా ఉందా లేకపోతే the functional capacity of 800 beds, instead of 100 MBBS. Now, here is the Dr. Dasari Shakila, sir, and our principal, sir, Dr. R. Venkatachalam, sir, and Deputy Superintendent, Dr. S. Narasimhamurthy garu. We having this body. Now we have this area. Yes. So under the chairmanship of Swami Venkatachalam Superintendent and Dr. S.P.L. Narasimhamurthy, sir, and actively nominated posts are there, sir. 6 men, 5 men. Sure. And also municipal commission and along with V. Radhalakshmi garu, C. H.S. Srikappa and Dr. V. Meenakshi garu, and HO also with us, sir. Right, sir. While moving on to overview of the facilities we are having right now, sir. So it is a teaching hospital, sir, with an operating bed strength of about 930 beds, sir. So we. So it always exceeds, sir. It always exceeds. Sir, 930 beds ఉన్నాయి. At one time, లేదంటే స్పేసింగ్ అంటే మీరు కావాల్సిన స్పేస్ 930 బెడ్స్ కి ఉందా లేదా లేదు అంటే ఏపీఎల్ ఫెసిలిటీ సార్ చెప్తారు కంజెస్టెడ్ గా లేదా బెడ్స్ నీకున్న ప్లేస్ ఎంత అంత ప్లేస్ ఉందా లేదా 10 బెడ్రూమ్ దగ్గర 20 బెడ్లు పెట్టిస్తారా బ్యాక్ బెడ్స్ కి ఇప్పుడు స్పేస్ ఉందా దట్ ఉంది కదా అది అడిగింది ఉండాలి. And continuing with the overview of the facilities, sir. We are having trauma care unit, dialysis unit, and ambulance and vehicle facilities are also available, sir. Apart from all these, we have ఫండ్స్ అవైలబుల్ ఉందా? ఏమైనా ఉన్నాయి ఫండ్స్ అవైలబుల్ గా? ఫండ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో 4 months నుంచి పని చేయడం పని చేయకపోతే లేకుండా 12 lakhs మేము పెండింగ్ ఉన్నాం సార్. ఏసీ 2 years నుంచి పే చేయక అది పే చేస్తాము. కరెక్ట్గా పర్మిషన్ కోసం వెళ్ళాము. లేకపోతే నీకు నాకు ఇబ్బంది లేకపోతే పేషెంట్కి ఇబ్బంది కదా, మీరు ఇబ్బంది పడలేదా పైకి ఎక్కడానికి? అదే సార్ పర్మిషన్ ఇవ్వమని కరెక్ట్గా వెళ్ళాం సార్. ఆయన పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్కి రావడానికి మేము బాగా చేయించాం సార్. వెళ్ళడం గురించి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఓపీ దగ్గర వేసాము, ఆపరేషన్ థియేటర్ దగ్గర వేసాము, లేబర్ రూమ్ లో వేసాము. అయితే అయితే వాళ్ళ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫండ్స్ పుడతాయా? ఫండ్స్ ఎక్కడ పుడతాయి? క్రియేట్ చేసుకోవాలంటున్నాను. ఆలోచన ఎందుకున్నావు? ఎవరికి అడిగినా సరే ఒక ప్రజాప్రతినిధులు అనుకుంటే
ఈ దాతలు తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళ పేర్లు రాసుకొని తెచ్చి పెడతారు. ఎన్ని ఫ్యాన్లు కావాలి నేను ఒక పిలిపిస్తాను, 100 ఫ్యాన్లు కావాలి సాయంత్రం వస్తారు, మీ ఫ్యాన్ మీరు పెట్టుకొని మీ పేరు అంటే ఆ ప్రయత్నం చేయాలి కదా. మీకు ఎన్ని కావాలి కూర్చొని చెప్పండి. దాతలు చాలా మంది ఉన్నారు పెట్టుకోవడానికి, మనం ప్రయత్నం చేయాలి. ఒక 10 ఫ్యాన్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? సో మాకు ఒక 1000 ట్యూబ్లైట్స్ కావాలి సార్, ఒక 500 ఫ్యాన్స్ కావాలి సార్, 3 సీటర్ లైట్ ఒక 20-30 కావాలి సార్. అంటే ఈ హాస్పిటల్ ఫ్యాన్లు లేవు, ట్యూబ్ లైట్లు లేవు, వేసాం సార్. రిక్వైర్మెంట్ టోటల్ హాస్పిటల్ కి రిక్వైర్మెంట్ అది మా రిక్వైర్మెంట్ అయితే 1000 వరకు అవసరం అవుతుందని మా అంటే ఎలక్ట్రీషియన్ ఈ రివ్యూని పెట్టేస్తే అంతేనా? అంటే మేము ప్రొజెక్ట్ Sir, the past 5 months they are not getting salaries. Security. సెక్యూరిటీ సపరేట్ ఏజెన్సీ Science security services. వేరేంటి సెక్యూరిటీ ఏజెన్సీ పేరు? ఇక్కడ అవసరం సార్ సెక్యూరిటీ ఆఫీసర్ నీ సంస్థ ఏ ఊరిది? ఏ ఊరు ఆ సంస్థది? ఇక్కడ ఎంప్లాయీని అడగలేదు. మొత్తం సరిపోతున్నారు నీకు? సార్ ఇంకా 17 మంది 150 మంది ఉన్నారు సార్, 133 మంది ఉన్నారు సార్. వాళ్ళకి శాలరీలు ఇస్తున్నావా? సార్ ఇప్పుడు మార్చి వరకు జీతాలు వేశారు సార్, కాంట్రాక్ట్ దగ్గర మార్చి వరకు జీతాలు వేశారు సార్. ఇప్పుడు జనవరి వరకు బిల్ అయింది, బిల్ అయితే వేస్తారు ఉన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మార్చి నుంచి చేయలేదు ఇప్పుడు వరకు. మార్చి నుంచి చేయలేదు సార్. వాళ్ళు ఎలా పొందుతారు? వాళ్ళు ఏం సెక్యూరిటీ చేస్తారు? కాంట్రాక్ట్ ఏం తీసుకున్నావు? గవర్నమెంట్ నుంచి ఒక 2-3 మాసాలు లేట్ అయినా నువ్వు ఇస్తానని తీసుకున్నావు, ఇవ్వకపోతారుగా సార్ చెప్పుకున్నాం సార్. కాంట్రాక్ట్ దగ్గర మేనేజ్మెంట్ పిల్లండి సార్. గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఒకసారి కలవమనండి. ఓకే సార్. ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైతే శాలరీస్ ఆఫీసర్ ఇవ్వమనండి ఇమీడియట్ గా. ఇదే ఊరు ఇక్కడ. ఇక్కడ వాటర్ రెడీ పెడతారు. నువ్వు ఎప్పుడు నుంచి చేస్తున్నావు? 2021 నుంచి చేస్తాను సార్. మీ కాంట్రాక్టర్ రమ్మనండి, ఎవరు ఉంటారు? ఓకే సార్. ఎమ్మెల్యే రమ్మనండి, ఒకసారి రాసుకోవాలి. అది సెక్యూరిటీ ఒకసారి రాసుకోవాలి. ఓకే సార్. సెక్యూరిటీ Pharmacy, Vijayawada, sir. And శ్రీకృష్ణ ఫార్మసీ విజయవాడ నుంచి పర్చేస్ ఎవరు ఇక్కడ చూస్తారు? local persons. ఎవరు? మళ్ళీ ఎవరు పిల్లలు? సెంట్రల్ లోన్ పిల్లలు మనం తీసుకోవాలి. So we procure quarterly requirements, sir. And 3 months drugs are always kept in pharmacies, sir, for any emergency needs to be met, sir. And there is a sufficient amount of 20% per budget available. This states about the patient. ఎవరు కాంట్రాక్ట్ ఎవరు ఇప్పుడు? దీని మీద లైట్ మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి, కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. ఎలా చేశారు మీరు? అది ఎవరు చూస్తారు? అది మీరేనా? ఎవరు చూస్తారు? మా కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత అది ఏది పెడితే అది పెట్టించుకుంటారా? మనం గైడ్ లైన్స్ లో ఉన్న పెట్టిస్తారా? మీరు ఇంకొకటి నేను ఒకటి పెట్టాను, ఉన్నాయో పడించారు పక్కన. ప్రతి వార్డులో కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టమని చెప్పాను. ట్రీట్మెంట్ కంప్లైంట్ బాక్స్ అని ఒకటి పెట్టాను తెలుసు. వాడు ఏదైనా చేస్తే అప్పుడప్పుడు మనం చూద్దాం, అందరం కలిసి చూస్తాం. Employees, sir, in BT sir, and 64 in medical. ఎవరు వచ్చారా? శానిటైజర్ కాంట్రాక్ట్ ఎవరు ఇక్కడ Krishna, ఇన్ఛార్జ్ సైట్ చూసుకోండి. ఇన్ఛార్జిగా సైట్ అవును సార్. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం హాస్పిటల్స్? కాలేజ్ అండ్ హాస్పిటల్ మొత్తం 559 ఉన్నాయి సార్. 559 సార్. వర్కింగ్ ఎన్ని ఉన్నాయి అందులో? వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వెళ్తున్నాయి. నేను ఒకసారి చూస్తాను, ఎక్కడికి వెళ్ళి చూస్తాను. సీరియస్ సార్. 559 ఎన్ని ఉన్నా? 559 సార్. 559 ఎవ్రీ టాయిలెట్ పనిచేస్తుందా? కానీ ఇప్పుడు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అది ఉన్నాయి. చాలా మట్టుకు కాదు. అంటే నువ్వు ఎంతవరకు చూస్తున్నావు? మొత్తం
ఎన్ని పని చేయడం లేదు, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, తలుపులు ఉన్నాయి లేదా, తలుపుంటే గుడి ఉందా లేదా, ఈ బాధ్యత కదా అది. శానిటేషన్ లేదు, అదే ముఖ్యం కదా. తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేయడం ముఖ్యం. అంటే ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా. మరి అది నేను అడుగుతున్నది అది కదా. నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్లో శానిటేషన్ బాగున్నట్టు లెక్క. ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. నేను సర్ప్రైజ్ వాటర్కి వెళ్ళాను కదా, ఏమన్నా టాయిలెట్స్ పని చేసాను ఫస్ట్ కంప్లైంట్ అదే వస్తుంది. ఈ దగ్గరే కదా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది అలవాటు అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, పైసా ఎక్కువ టాయిలెట్స్ మీద పెట్టండి అండి. టాయిలెట్ ఎంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక వాటికి నేను సర్ప్రైజ్కి వెళ్ళాను అనుకో, నువ్వు దొరికిపోతావు, నాకు తెలుసు. నీకు అందుకే ముందు చెప్తున్నాను. ఒకసారి తిరుగు ఈవేళ రేపు డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్ నెంబరింగ్ ఇవ్వు. ఏది అన్ని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ సీరియల్ నెంబర్స్ వేసి అన్ని పని చేస్తున్నాయి లేదా, ఏ నెంబర్ టాయిలెట్ పని చేయడం లేదు, కమోటీ బాగోలేదా, టాయిలెట్స్ పైపులు లేవా, పొడిలు ఉన్నాయి లేదా, తలుపులు ఉన్నాయి లేదా, అవన్నీ ఒకసారి చాలా టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. అది లిస్ట్ తయారు చేశాను, లిస్ట్ కూడా తయారు చేశాను సార్. అన్నీ చూసాను సార్, మ్యాక్సిమం అన్నీ చూసాను సార్. రిటర్న్స్ ఏమన్నాయని నేను నోట్ చేసుకున్నాను సార్, ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాను సార్. అది ఒకసారి అదే సార్. టాయిలెట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే సార్. ఇంజనీర్ అయ్యి ఇప్పుడు చేయడం ఏంటివయ్యా, దీంట్లో జరగాలి కదా అవన్నీ. చాలా మంది టాయిలెట్స్ డ్రైన్స్ కూడా బాగుంది సార్. నేను అయ్యా నేను అడిగినంత వరకు చెప్తాను. నేను అనేది ఏ టాయిలెట్లోకి వెళ్ళినా అసలు వెళ్ళబుద్ధి కాదు ఎవరికి. నా డౌట్ ప్రిన్సిపల్ టాయిలెట్స్ అలాగే ఉంటాయి. అందులో సిస్టమ్ బాగోలేదండి, చూశాను అప్పుడు కూడా. పడతారు పేషెంట్లు కానీ అందరూ చేయండి. టాయిలెట్స్ అన్ని ఏ రకంగా ఉన్నాయి, ఈచ్ టాయిలెట్ నెంబర్ వేసి ఏ ప్రాబ్లం రాయండి. దాన్ని ఫుల్ పేజీగా బాగు చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి. ప్రయారిటీగా అన్ని టాయిలెట్స్ వర్కింగ్లోకి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ టాప్ ప్రయారిటీ చేయాలి. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ చేస్తారు. ఎవరో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ నుంచి తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ నా దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs నా దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర నుంచి పెట్టుకోయా నువ్వు, అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉంటే పెట్టుకో. ఏం చేసుకుంటాం పెట్టుకొని. అంటే దారి తెలియదు, దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి. దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ లో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్, నేను చేయిస్తాను. ఏం చేసావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, ఏదో ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన కప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది బాధండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నిటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ చేయండి, ఒక 1 కోటి రూపాయలు సార్ అంటే ఇస్తాను. ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 weekలో ఇస్తాను. 1 weekలో ఇస్తాను. 1 week 10 daysలో అయింది. అదే సార్. మీరు ఎమ్మెల్యేగా మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. చాలా టాప్ పర్సెంటేజ్. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చుతుంది. ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా, వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు కొందరు వచ్చి వచ్చేసారు. అప్పుడు వచ్చేసారు. ఫంక్షన్ అమౌంట్ కలిసారు సార్. ఒకసారి చూడండి, అది ఒకసారి మొత్తం విజిట్ చేయి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 yearలో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం.